వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. ఏంటి నేర్చుకోవాలన్నది కదా, నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తున్నారు ఈరోజు ఏం రుచులు పరిచయం చేయబోతున్నారు ఏంటి అని. మరి అందుకోసం మనం వచ్చేసాము రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులు చేసి చూపిస్తారో తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగుందండి. ఓకే, సో ఏంటి ఈరోజు కూడా మా వాట్ ఏ టేస్ట్ ప్రేక్షకులకి ఏం స్పెషల్ డిషెస్ ప్లాన్ చేశారు? ఈరోజు వంకాయలో ఎన్ని ఐటమ్ చేసినా కానీ ఎన్ని విధాలుగా చేసుకున్నా కానీ ఇంకా చేసుకోవాలనిపిస్తుంది. అందరికీ వంకాయ అంటే అంత ఇష్టంగా తింటారు కాబట్టి వంకాయలో ఈరోజు మనం చేస్తున్న స్పెషల్ వచ్చేసి నువ్వుల వంకాయ వేపుడు అండి. నువ్వుల వంకాయ వేపుడు? అవునండి. నువ్వులు అనేది మనం డైరెక్ట్గా కాకుండా నువ్వులు పౌడర్ లాగా చేసుకొని మనం ఇంట్లో వాడే మసాలాలని హోమ్ మేడ్ నువ్వుల వంకాయ వేపుడు. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసేయండి. ఓకే, వంకాయలు, నువ్వులు, ధనియాలు, మినప్పప్పు, మిరియాలు, రెడ్ చిల్లీ, హోల్ గరం మసాలా, గ్రీన్ చిల్లీ, గార్లిక్, ఆనియన్, కొత్తిమీర. సో నువ్వుల వంకాయ వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా, ఎలా తయారు చేయాలి ఏంటి తెలిసేసుకుందామా? ఇంకేది ఆలస్యం అడిగేద్దాం. సో పండు గారు చెప్పేస్తారా ఎలా తయారు చేయాలి ఏంటి ఇవన్నీ? ఓకే అండి, ముందు మనం పౌడర్కి రెడీ చేసుకుందాం. మనకి ఇందులో డైరెక్ట్ ఓకే, ఇంకా ఆయిల్ ఏం వేసుకోకర్లేదు? ఆయిల్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫ్రై చేసుకుంటే చాలు. ధనియాలు, నువ్వులు, జీలకర్ర, మినప్పప్పు, మిరియాలు, హోల్ గరం మసాలా, డ్రై చిల్లీ, ఎండు మిరపకాయలు, ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకున్నాం. ధనియాలు వేసుకున్నాము, జీలకర్ర వేసుకున్నాము, నువ్వులు వేసుకున్నాము, మినప్పప్పు వేసుకున్నాము, అండ్ అలాగే హోల్ గరం మసాలా వేసుకున్నాము. మనం హోల్ గరం మసాలా అంటే లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకున్నాము, ఎండు మిరపకాయలు వేసుకున్నాము, జీలకర్ర వేసుకున్నాము. ఇవన్నీ వేసి మంచిగా వాటన్నిటి అంటే ఆయిల్లో కాదు చక్కగా అలా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అదంతా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఎక్కువ ఉంటుంది. పెద్దగా పెట్టేస్తే అవి మాడిపోతాయి కానీ ఫ్రై అవ్వవు, కాబట్టి అది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇవన్నీ కూడా మనకి మొత్తం డ్రైగా అయిపోవాలండి. బాగా మంచిగా ఫ్రై అయితే కనుక పౌడర్ బాగా అవుతుంది. మనకి ఆ స్మెల్ అనేది, ఆ అరోమా అనేది కూడా చాలా నీట్గా వస్తుంది. మనకి ఇది సగం పచ్చిగున్నప్పుడే డైరెక్ట్గా అట్లా కొట్టేస్తే కనుక మనకు పౌడర్ సరిగ్గా కాదు, అవన్నీ కూడా పచ్చిగా ఉండి మనకి ఆ విధంగా టేస్ట్ అనేది రాదు. అది ఒక్కొక్కసారి ఓకే, ఇవన్నీ నీట్గా ఫ్రై చేసుకోవాలా. అండ్ దీంట్లో ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేయరా? ఓన్లీ ఇవే వేస్తారా? ఆవాలు, శనగపప్పు ఇవన్నీ అవసరం లేదండి, ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, స్టవ్ బంద్ చేసేద్దాం. దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని పౌడర్ కొట్టుకుందాం. ఈ విధంగా తీసుకున్న దాన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీలో పౌడర్ కొట్టుకొని వేడి మీద మిక్సీ కొడితే ఏమవుతుందంటే అది మొత్తం కూడా మనకి కింద ముద్దలాగా వస్తుంది. కొద్దిగా చల్లగా అయిన తర్వాత కొడితే మనకి మంచిగా వస్తుంది. ఈ విధంగా వస్తుందండి మనకి. ఈ విధంగా రెడీ అయిందాన్ని ఇప్పుడు ఐటెంలో వాడుకుందాం. ఓకే, స్టవ్ వెలిగిద్దామండి. సో ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాం మనం. అవునండి, ఫ్రై టైప్లో వస్తుంది మనకి ఇది. కొద్దిగా ఆయిల్, చాలా కొద్దిగా ఏమి సరిపోతుంది. ఆయిల్, ఇందులో కొద్దిగా జీరా, గ్రీన్ చిల్లీ, గార్లిక్. సో జీలకర్ర ఆల్రెడీ అక్కడ మనం యూజ్ చేసాము, ఇక్కడ కూడా మళ్ళీ యూజ్ చేస్తాం. లైట్గా మనకి తింటుంటే మనం దానిలో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా పర్టికులర్గా కొంతమంది ఇది వేసినాం అన్నట్టు కాకుండా ఓవరాల్ అది ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ఫ్లేవర్ అనేది అన్ని ఫ్లేవర్లో మిక్స్ అయి ఉంటుందండి. ఓన్లీ జీరా అనేది మనకి దీనిలో వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆనియన్, ఇది ఒక్కోటి ఫ్రై ఐటమ్ కాబట్టి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలా? అవసరం లేదండి, సరిపోతుంది, లైట్గా అయితే సరిపోతుంది. మనకి వంకాయ వాడుతున్నాం కాబట్టి ఆ వంకాయలో మనకి ఆనియన్ పచ్చి వేస్తాం. వంకాయలో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మనం పచ్చి వేస్తాం కాబట్టి ఈ ఫ్రై లోపల మనకి ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది.
సో అంతంత పెద్ద పెద్ద పీసెస్ అంటే పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుందంటారా? మనకి ఇవి మొత్తం కూడా ఫ్రై అయినా కూడా మెత్తగా కుక్ అయిపోయిన అవసరం లేదండి. మనం వేసే పౌడర్ని ఆ పీసులకు తింటుంటే పైన మొత్తం మనకి ఫ్రై అయిపోయి ఉంటుంది. లోన స్టీమ్ అయ్యి మెత్తగా స్టీమ్ అవుతుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మరి చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకుంటే వంకాయ అనేది ఎక్కువగా ఉడికితే మెత్తగా అయిపోతుంది కాబట్టి పెద్ద పెద్ద వీలైనంత మటుకి మనకి ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే 2 నిమిషాలు దీనిలో సాల్ట్ వేసి లిడ్ పెట్టేద్దామండి. ఓకే కలుపుకొని ఒకసారి ఓకే ఇంకొక నిమిషం పెట్టేద్దాం. దీనిలో మనం వాటర్ వాడడం కాబట్టి ఆ స్టీమ్కి అది కుక్ అయిపోతే కనుక మనం వేసిన పౌడర్కి ఆ దానిలో ఉన్న వాటర్కి కరెక్ట్ సరిపోతుంది బేస్ అనేది. మసాలా మొత్తం ఇప్పుడు మనం వేసిన పొడి మొత్తం కూడా ఆ వంకాయ మొత్తాన్ని పట్టేసుకొని టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే సో ఆల్మోస్ట్ కొంచెం మెత్తపడ్డట్టు కనిపిస్తున్నాయి అక్కడ. అవునండి, ఈ టైప్లో మనకి వంకాయ అనేది ఇట్లా అంటే వంకాయ మనకి మెత్తగా అయిపోతుంది. ఈ టైప్లో ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఓకే మీరు అన్నట్టుగా మనం వేసిన ఆనియన్స్ కూడా మొత్తం ఫ్రై అయిపోయినాయి. అవును, మనం రెడీ చేసి ఎక్కువగా వేసుకుంటున్నాం పౌడర్. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే లైట్గా అనుకుంటే దీనిలో మనం రెడ్ చిల్లీ వాడినాం కాబట్టి ఆ స్పైసీ కూడా మనకి ఏ మసాలాలు వాడిపోయినా కానీ ఇది మొత్తం దీనిలో కలిసిపోయి టేస్ట్ అనేది వాటిలో పట్టేసుకుంటుంది. ఓకే కావాలంటే ఎక్కువ పౌడర్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పౌడర్ మామూలుగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కదా. అలా వేస్తూ మిక్స్ చేస్తూ ఉంటే మొత్తం ఇలా పట్టేస్తుంది కాబట్టి ముక్కలకి ఇంకొంచెం పౌడర్ ఎక్కువగా బాగుంటుంది అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు కదా, బాగుంటుంది కదా. అవునండి, ఇది రైస్లో మనకి ఇట్లా పౌడర్ ఎక్కువగా లైట్గా వేసుకుంటే స్టార్టర్ లాగా తినేయచ్చండి. అదే రైస్లోకి అట్లాంటి అట్లా తీసుకుంటే కొద్దిగా ఎక్కువ పౌడర్ వేసుకుంటే మనకి రైస్లోకి బాగుంటుంది, అట్లా డైరెక్ట్ తిన్నా కానీ బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా లెమన్ అండి. ఓహో లెమన్ కూడా దీంట్లో పిండుతున్నామా? కొద్దిగా లెమన్ యాడ్ చేసుకున్నాం. ఒకవేళ పొడి చేసుకునేటప్పుడు కారం కారంగా కావాలి అనుకుంటే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కదా. ఆల్రెడీ దీంట్లో కారం ఏమైనా వేసుకోవచ్చు అంటారా ఇలా వేసినప్పుడు? మనకి అన్ని మిరపకాయలు కూడా ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి ఎక్కువగా మోర్ స్పైసీ ఇష్టపడే వాళ్ళు డైరెక్ట్ దానిలోనే వేసుకుంటే సరిపోతుంది. దానిలో వద్దు మన రెగ్యులర్ టైప్లో కొట్టుకొని స్పైసీ ఒకవేళ అప్పటికప్పుడు మనకి చేసుకోవాలంటే దీనిలో మిర్చి పౌడర్ వేసుకున్నా సరిపోతుంది, బాగానే ఉంటుంది. ఓకే ఓకే సో ప్లేట్ తీసేసుకుందామా సర్వింగ్ బౌల్లోకి? తీసేసుకుందాం. దానిపైన మనం గార్నిష్ చేసేసుకోవడమే. నువ్వుల వంకాయ వేపుడు రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నువ్వుల వంకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసేద్దాం. వావ్ చాలా బాగుంది అసలు. ఆ నువ్వుల పొడి ఆ వంకాయ ఎంత మంచిగా ఫ్రై అయ్యి ఆ నువ్వుల పొడి మనం ఏదైతే చేసుకున్నామో అదంతా పైన అంటి ముక్కలకి ఇంత ఇంత ఎక్కువ ఎక్కువ అంటి సూపర్ ఉంది. దీంట్లో నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది. నువ్వుల వంకాయ వేపుడు చాలా బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. పండుగ గారు సూపర్ అండి, చాలా చాలా బాగా చేస్తారు. నెక్స్ట్